కాసేపట్లో అండర్-19 ఆసియా కప్ తుది పోరు జరగబోతోంది. వరుస విజయాలతో జోరు మీదున్న యువ భారత్ పాక్తో కీలక పోరుకు రెడీ అయింది. ఫైనల్లో భారత కుర్రాళ్లు పాక్ను ఢీకొట్టబోతున్నారు. ఆయుష్ మాత్రే నాయకత్వంలోని భారత జట్టే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది. ఫైనల్లో మరోసారి దాయాదికి షాక్ ఇచ్చి రికార్డు స్థాయిలో 8వ టైటిల్ ను పట్టేయాలని భారత తహతహలాడుతోంది. టోర్నీలో ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన టీమిండియా 2 మ్యాచ్ల్లో 400కు పైగా స్కోర్లు చేసింది. వైభవ్ సూర్యవంశీ, అభిజ్ఞాన కుందు సూపర్ ఫామ్ లో ఉన్నారు. యూఏఈపై వైభవ్ 95 బంతుల్లో 171 పరుగులు చేయగా మలేషియాపై అభిజ్ఞాన్ డబుల్ సెంచరీ బాదాడు. మిడిల్ ఆర్డర్లో ఆరోన్ జార్జీ నిలకడగా రాణిస్తుండగా కాన్షిక్ చౌహాన్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. లీగ్ స్టేజ్ లో పాక్ పై 25 బంతుల్లో 38 పరుగులు చేసిన కెప్టెన్ ఆయుష్ మాత్రే నుంచి టీమిండియా భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఇక పాక్ కూడా తక్కువ అంచనా వేయలేం. లీగ్ స్టేజ్ లో భారత్ తో జరిపిన మ్యాచ్ లో తప్ప మిగిలిన వాటిలో పాక్ నెగ్గింది. సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ ను 121కి ఆలౌట్ చేసి 16.3 ఓవర్స్ లో లక్ష్యం ఛేదించింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ పై భారత బౌలర్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.